सेकंड दिया ఎటు పోతున్నవే గత 7 రోజుల నుండి జర్నలిస్టులు నిరాహార దీక్ష చేయడం చాలా మంచి విషయం. కాకపోతే వాళ్లకు ఇళ్ల స్థలాల గురించి గత ప్రభుత్వం లోపల ఇచ్చినటువంటి హామీని కావాలని ఈ దీక్ష చేస్తున్నారు. అది సమంజసం కాబట్టి దాన్ని ఈ ప్రభుత్వము నెరవేర్చాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా గత 7 రోజుల నుంచి జర్నలిస్టులు నిరాహార దీక్ష చేస్తున్నందుకు నాయ బ్రాహ్మణ సేవా సంఘం నుండి సంఘీభావము తెలియజేస్తున్నాం. అదేవిధంగా మా యొక్క అధ్యక్షుడు కూడా జర్నలిస్టుడు కాబట్టి మాకు కూడా సంతోషంగా ఉంది. దానికి పూర్తి మద్దతు తెలియజేస్తున్నాం. సేవా సంఘం కూడా సంపూర్ణ మద్దతు ఇవ్వడం జరుగుతుంది. ప్రభుత్వాలు ఒక్కటి మాత్రం చిత్తశుద్ధి ఉండాలి. ఎందుకంటే వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, సంక్షేమ పథకాలు కావచ్చు, అవన్నీ జనములోకి వెళ్ళాలి అని అనుకుంటే ప్రసార సాధనాలే మరి పత్రికా రంగం. అంత గొప్పనైన రంగాన్ని నిర్వీర్యం చేసే ఆలోచన ఇది మంచిది కాదు. ఎందుకంటే గతంలో కొంతమంది విలేకరులకు జగిత్యాలు ఇవ్వడం జరిగింది. పట్టణం అభివృద్ధి అయింది, సంస్థలు చాలా వచ్చినాయి. కాబట్టి వచ్చిన అందరికీ కూడా మరి ఎవరికి అర్హత ఉన్నది చూడండి, అవసరం అనుకుంటే మీరు అన్యాయంగా ఇవ్వమని ఎవరు అడగట్లేదు, అది మినిమము అడుగుతున్నారు. చాలా రోజులు కూడా మరి నాయకులు చెప్పుకుంటూ వెళ్తున్నారే తప్ప అమలు చేయట్లేదు అనేది చాలా బాధాకరం. ఇప్పటికైనా మరి నిన్న మేము విన్నాము, మంత్రి గారు ఏదో అష్యూరెన్స్ ఇచ్చారని, సీఎం వచ్చిన వెనువెంటనే అని. మేమైతే వేచి చూస్తాము. సీఎం వచ్చి తర్వాత 15 ఆగస్టు ఏదైతే స్వాతంత్రం వచ్చింది అనుకుంటున్నామో ఆ స్వాతంత్ర దినము తర్వాత ఇమ్మీడియట్గా కనుక పత్రికా విలేకరులకు ఇళ్ల స్థలాలు ప్రకటన కనుక రాకపోతే
దీన్ని ప్రజా ఉద్యమంగానే మార్చుకోవాల్సిన అవసరం అయితే ఉందని ఈ సందర్భాన్ని తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు గత 10 రోజులుగా నిర్వహిస్తున్నటువంటి నిరసన దీక్ష కార్యక్రమంలో ఈరోజు మా సంఘం తరఫున అందరూ పాల్గొని వచ్చారు. అలాగే తోటి జర్నలిస్ట్ మిత్రులందరూ కూడా గత 30-40 ఏళ్ళుగా నిర్వహిస్తున్నటువంటి ఎదుర్కొన్నటువంటి సమస్యల మీద ఎన్నిసార్లు ఎంతమంది దగ్గరికి పోయినా ఏ లీడర్ల దగ్గరికి అయినా గత ప్రభుత్వాలన్నీ కూడా మభ్యపెట్టే ప్రయత్నాలు చేసేది తప్ప ఇంతవరకు కూడా ఏ కార్యక్రమం లేదు. ఇంతమంది గవర్నమెంట్ ఇంతమంది వచ్చి నిర్వహిస్తామని చెప్పినా అది సక్రమంగా జరగలేదు. కాబట్టి ఈ కార్యక్రమం చేపట్టడం చివరిగా జరిగింది. ఇంటి కార్యక్రమానికి మా సంఘం తరఫున ఎల్లవేళ మద్దతు ఉంటుంది. అలాగే తోటి జర్నలిస్ట్గా నాకు కూడా ఈ ఆవేదన తెలుసు. గత 5-6 ఏళ్ళ నుంచి స్వయంగా చూస్తున్నాను. కాబట్టి ఈ కార్యక్రమానికి మా యొక్క సంపూర్ణ మద్దతు ఉంటుందని చెప్పి తెలియజేస్తుంది. ఈరోజు పత్రికా విలేకరుల 7వ రోజు నిరాకరిస్తున్నారు. వారికి మద్దతుగా జగిత్యాల పట్టణ నాయ బ్రాహ్మణ సేవా సంఘం నుంచి అందరం మద్దతుగా చెప్పడం జరిగింది. ఈ జగిత్యాల పట్టణంలో నిస్వార్థంగా పనిచేసే పత్రికా విలేకరులు న్యాయమైన కోరికను ప్రభుత్వం వెంటనే అమలుపరచాలని కోరుకుంటున్నారు. ఉండేందుకు గూడు కావాలి. వాళ్ళు అడుగుతున్నది న్యాయమైన హక్కు. ఈ ప్రభుత్వాలు వాళ్ళ సమస్యను తీర్చాల్సిన అవసరం ఎంతైనా ఉందని వాళ్ళు ప్రభుత్వానికి గట్టిగా చెబుతూనే మా పట్ల ప్రేమ చూపి మా దీక్షా శిబిరానికి వచ్చి వారికి అంతటి సమయం అంటే వాళ్ళు ఎంత ప్రతిరోజు బిజీగా ఉండేవాళ్ళు ఆ సమయాన్ని కూడా మనకు వెచ్చించి మనకు మద్దతుగా నిలిచిన నాయ బ్రాహ్మణ సేవా సంఘం ప్రతినిధులకు సభ్యులందరికీ మా జర్నలిస్టుల సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు నమస్కారం తెలియజేస్తూ మీ సహాయ సహకారాలు ఎప్పటికీ ఇలాగే ఉండాలని మీకోసం మేము మా కోసం మీరు అని అన్నట్టు మనకు ముందుకు సాగితే మీరేదైనా సమస్యలు ఎదురైనప్పుడు మేము మీ పక్షాన నిలుస్తాం. మా సమస్య పరిష్కారం అయ్యే వరకు మీరు కూడా మా పక్షాన నిలిచి ఒక ప్రజా గొంతుగా ఉండాలని. అలాగే కిషన్ అన్న పెద్ద మాట మాట్లాడినరు. ఒకవేళ వాళ్ళు జర్నలిస్టుల గిట్ట ఇలా స్థలాలు అనుకున్న సమయానికి ఇవ్వకపోయినట్లయితే ఈ జర్నలిస్టుల దీక్షా శిబిరం కాస్త ప్రజా ఉద్యమం అవుతుంది. ఈ ప్రభుత్వాలకు ఇక్కడ లేని ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పేసి వారు హెచ్చరించడం జరిగింది. ఈ సందర్భంగా వారికి మా జర్నలిస్టుల తరఫున మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గత 6 రోజుల నుండి జర్నలిస్ట్ సోదరులు ఇళ్ల స్థలాల గురించి నిరవధిక దీక్ష చేయడం, దానికి అన్ని పక్షాలు మద్దతు ఇవ్వడం సంతోషకరం. ఈరోజు మా టీడీపీ తరఫున పూర్తి సంపూర్ణ మద్దతు ఇస్తున్నాం. గత 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ జర్నలిస్టులకు జగిత్యాల పట్టణ పరిధిలో ఇళ్ల స్థలాలు ఇస్తామని ఊరించి వాళ్ళు ఓడిపోవడం జరిగింది. మరి ఈరోజు కాంగ్రెస్ నాయకులు కూడా ఇక్కడ వచ్చి దీక్షకు సంఘీభావం జరగకపోతే సిగ్గుచేడైన విషయం. ఎందుకంటే వాళ్ళు అధికారంలో ఉన్నారు. అధికారంలో ఉండి ఒక రోజుల సమస్య పరిష్కారం అయిపోతుంది. ఇక్కడ వచ్చి ప్రతిపక్షాల నాయకులు లెక్క వీళ్ళ సంఘీభావం నడపడం మేము ఆక్షేపణీయం. అది మంచి పద్ధతి కాదు. మీకు దమ్ముధైర్యం ఉంటే జర్నలిస్టులకు తక్షణం ఇళ్ల స్థలాలు చూపించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ దీక్ష చేస్తున్న జర్నలిస్ట్ సోదరులకు మేము ఎప్పుడు ఎల్లవేళ అండగా ఉంటామని మేము తెలియజేస్తున్నాం. పట్టణంలో జర్నలిస్టుల వారి ఇళ్ల స్థలాల కొరకు మరి వారు గత 10 రోజుల నుంచి నిరసన దీక్ష కార్యక్రమాలు చేస్తున్నారు. మరి వారి నిరసన కార్యక్రమంలో ఈనాడు తెలుగుదేశం పార్టీ జగిత్యాల నియోజకవర్గం మరి ఈనాడు వారికి మద్దతుగా మేము ఈనాడు ఈ దీక్షా శిబిరానికి వచ్చి వారికి మద్దతుగా ఇక్కడ మేము కూర్చోవడం జరిగింది. జర్నలిస్ట్ సోదరులు మన ప్రజా సమస్యల గురించి కానీ మరి ఎప్పుడు ఎల్లవేళలా మరి అందరి కొరకు వారు మరి సమస్యలను తెలుపుతూ ప్రజలకు ప్రభుత్వానికి మధ్యవర్తిగా వారు పనిచేస్తూ మరి అన్ని సమస్యలు కూడా వారు తెలుపుకుంటూ ప్రజల కొరకు ఎల్లవేళ వారు మరి మనందరికీ కూడా మరి వెన్నుతున్నగా ఉంటున్నారు. మరి గత టీఆర్ఎస్ గవర్నమెంట్ మరి గత ముఖ్యమంత్రి కేసీఆర్ గత మాజీ ముఖ్యమంత్రి గారు మరి ఆనాడు మరి జర్నలిస్ట్ అందరికీ కూడా మేము ఇళ్ల స్థలాలు ఇస్తాం, రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తామని ఆనాడు వారు చెప్పడం జరిగింది. మరి గత 10 సంవత్సరాలు కూడా వారు వీరికి మరి ఇళ్ల స్థలాలు ఇవ్వలేకపోయారు. అదేవిధంగా నేడు ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఎలక్షన్ ముందు మరి కేసీఆర్ గారు ఇవ్వలేరు. మేము అధికారంలోకి రాగానే మరి మేము వీరికి ఇళ్ల స్థలాలు ఖచ్చితంగా ఇస్తాం రాష్ట్ర వ్యాప్తంగా వారు
ఆనాడు ఎలక్షన్ ముందు వారు చెప్పడం జరిగింది. మరి వారు ఏదైతే చెప్పిందో ఇళ్ల స్థలాలే కాకుండా వారికి ఖచ్చితంగా మరి వారే ఇల్లు కట్టించి ఇవ్వాలని నేను తెలుగుదేశం పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను. ఖచ్చితంగా మీరు వచ్చి 9 నెలలు అయింది రేవంత్ రెడ్డి గారు. మరి వెంటనే తొందరలో వీరికి ఈ యొక్క ఈ 2-3 నెలలే వారికి రాష్ట్ర వ్యాప్తంగా జీవో అమలు చేసి వారికి ఇల్లు కట్టించి వారికి ఇళ్ల స్థలాలు కేటాయించుకుని ఇల్లు కట్టివ్వాలని మేము తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాను. మరి ఒకవేళ మీరు ఇలాంటి చొరవ మేము వీరికి ఇళ్ల స్థలాలు కేటాయించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుగుదేశం పార్టీ మద్దతు పూర్తిస్థాయి మద్దతు తెలియజేస్తున్నామని కోరుకుంటూ మీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. జై హింద్, జై తెలుగుదేశం. నిరవధిక దీక్ష మరి 6 రోజులు కావస్తుంది. మరి దాదాపు ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అయితేనేమి, స్థానిక ఎమ్మెల్యే గారు, మరి ఎమ్మెల్సీ గారు దాదాపు 30-40 సంవత్సరాల నుంచి వారికి ఇక్కడ ఉన్నటువంటి యొక్క అన్ని విషయాలు ప్రత్యేకంగా తెలుసు. మరి ఇప్పుడున్న ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కూడా ఈ యొక్క జగిత్యాల నియోజకవర్గంలో మరి ఎక్కడెక్కడ ఈ యొక్క భూములు ఉన్నాయన్న విషయాలు వాళ్ళందరికీ తెలుసు. కాకపోతే నువ్వు చెప్తావా నేను చెప్తావా అన్న ఒక దాని మీద నడుతుంది. కాబట్టి వీళ్ళందరూ కూడా ప్రజాప్రతినిధులు కోఆర్డినేషన్ అయ్యి మరి వీళ్ళ యొక్క న్యాయమైన సమస్యను ఖచ్చితంగా 1-2 రోజుల్లో పూర్తి చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. ఎందుకంటే ఇప్పటికీ 6 రోజులంటే కాలాతీతమైంది. మరి రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా అన్ని విషయాలు తెలుసు. కాబట్టి తక్షణం దీన్ని ఒక బర్నింగ్ ప్రాబ్లంగా తీసుకొని 2-3 రోజుల్లో ఈ జర్నలిస్టు యొక్క న్యాయమైన కోరికలు ఇళ్ల స్థలాలు ఇవ్వడం అనేది ఇది 100% ధర్మమైనది, న్యాయమైనది. కాబట్టి ఇంకా కూడా కాలాతీతం చేయకుండా దీనిని వెంటనే పరిష్కరించి ఈ యొక్క మన జర్నలిస్టుల కోరికలను, ఇదే కాకుండా ఫండమెంటల్ రైట్స్ ప్రకారం మరి ఆరోగ్య బీమా, విద్య, వైద్య కనీస అవసరాలను కూడా దృష్టి పెట్టుకొని మానవతా దృక్పథంతో మరి అమెరికా వెళ్ళిన ముఖ్యమంత్రి గారు రాగానే బర్నింగ్ ప్రాబ్లం అయినటువంటి ఒక సమస్యను మరి వెంటనే పరిష్కరించి ఒక మంచి మార్గాన్ని, ఒక మంచి దిశ నిర్దేశించాలని తెలంగాణ తెలుగుదేశం పార్టీ తరఫున మేము కోరుతున్నాం. ఒకవేళ ఇంత చేసినా మీరు పట్టించుకోకపోతే ఈ యొక్క వటుడింతైనట్టు ఈ యొక్క నిరవధిక సమ్మె రాష్ట్ర వ్యాప్తంగా అనేక రూపాలలో వృద్ధి చెందుతుంది. కాబట్టి దీనిని వెంటనే సాధ్యమైనంత తొందరగా మరి యొక్క జర్నలిస్టుల న్యాయమైన కోరికలు తొందరగా తీర్చి పూర్తి చేయాలని తెలంగాణ తెలుగుదేశం తరఫున మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం. मजलिस इत्तेहादुल मुस्लिमीन एमआईएम की जानिब से हम लोग यहाँ पर मदद देने के वास्ते इनके साथ इज़हार यगानगत के लिए आज हम लोग यहाँ पर आए हैं और हम लोग हुकूमत से मुतालिबा करते हैं, रियासती हुकूमत से और हमारे चीफ मिनिस्टर रेवंत रेड्डी साहब से मुतालिबा करते हैं एमआईएम पार्टी की जानिब से कि जो सहाफ़ी जो हमारे जमहूरियत का, डेमोक्रेसी का एक सुतून है, उसको नज़रअंदाज नहीं कर सकते। जो अपनी जान को कुर्बान करते हुए भी वो लोग न्यूज़ कवरेज के लिए जिद्दोजहद कर रहे हैं और इनके जो गवर्नमेंट के जो स्कीमा है उसको अवाम तक पहुंचाने के लिए ये जो हमारे जर्नलिस्ट भाई हैं वो लोग दिन रात अब वो लोग मेहनत कर रहे हैं, जिद्दोजहद कर रहे हैं। उनके साथ नाइंसाफ़ी को एमआईएम पार्टी बर्दाश्त नहीं करेगी और हम लोग यहाँ पर जगतियाल यूनिट की जानिब से, हम जगतियाल एमआईएम की जानिब से हमारे बैरिस्टर असदुद्दीन अवैसी साहब से हम लोग नुमाइंदगी करते हुए हमारे सदर मोहतरम से और हमारे फ्लोर लीडर अकबरुद्दीन अवैसी साहब से हम लोग नुमाइंदगी करते हुए इंशाअल्लाह यहाँ के सहाफ़ियों को आराज़ी देने के लिए हम लोग हुकूमत से भी मुतालिबा करते हैं और हमारे फ्लोर लीडर अकबरुद्दीन अवैसी साहब से भी हम लोग नुमाइंदगी करेंगे इंशाअल्लाह अनक़रीब। और हम लोग गुजारिश करेंगे कि ये जो सहाफ़ियों के साथ गुज़िश्ता हुकूमत भी नज़रअंदाज करते हुए आ रही है, लेकिन इसको हम बर्दाश्त नहीं करेंगे क्योंकि हमारे जो ये जर्नलिस्ट तबका है जो हमेशा हमारे लिए हमारे अवाम तक जो भी गवर्नमेंट की स्कीमा है, जो भी अवाम के मसाइल हैं उनको हुकूमत तक पहुंचाने के लिए, दिगर महकमे जात तक पहुंचाने के लिए कोशिश करते हुए आ रहे हैं। हम उनके साथ हमदर्दी का मामला करते हैं और हम उनके साथ हैं कि उनको जब तक यहाँ पर कई यहाँ पर SRSP के अंदर आर्गो के ज़मीन आराजी है वहाँ पर भी यहाँ पर मजलिस इत्तेहादुल मुस्लिमीन की तरफ से हम डिमांड कर रहे हैं कि उनको यहाँ पर जल्द से जल्द आराजी इनको मख्तस की जाए और इनका हक इनको दिया जाए।
और हम इंशाल्लाह गुज़िश्ता 3-4 महीने के अंदर भी मजलिस से बल्दिया का इलेक्शन है। अगर ये हुकूमत अराजी देती है तो हम ये तयखुन देते हैं कि आने वाले इंतखाबात में मजलिस इत्तेहादुल मुस्लिमीन मजलिस बल्दिया पे अपना परचम लहराएगी और इंशाल्लाह यहाँ के अवाम के ताउन से हम लोग इख्तिदार में आने के बाद हम लोग अपनी जमात की जानिब से भी इंशाल्लाह अगर हम इख्तिदार में आए मजलिस बल्दिया के तो हम इंशाल्लाह डबल बेडरूम इंशाल्लाह इनके लिए बनाएंगे। हम ये आखिर में अपनी बात को खत्म समेटते हुए मैं हुकूमत से मुतालिबा करता हूँ कि जल्द से जल्द ये जो गुज़िश्ता 7-8 दिन से ये लोग यहाँ पर धरने पे बैठे हुए हैं इसको नज़रअंदाज नहीं कर सकते। अगर आप लोग इसको नज़रअंदाज करेंगे तो पूरे रियासत भर के अंदर इंशाल्लाह इनकलाब आएगा और इंशाल्लाह हुकूमत के लिए बहुत मुश्किल का सामना करना पड़ेगा। इसलिए हम लोग मुतालिबा कर रहे हैं कि जल्द से जल्द इनको अराजी मख्तस की जाए। अस्सलाम वालेकुम रहमतुल्लाह। జగిత్యాల జిల్లా కేంద్రంలో గత వారం రోజులుగా సమాజ హితంలో స్వచ్ఛంద పాత్రగా ప్రకటించకపోయినా అంతకు ఆ అర్థానికి వేల రేట్లు అర్థం చేకూర్చే సేవలు చేస్తున్నటువంటి మా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ పాత్రికేయులు గత ఎంతో కాలంగా నాకు తెలిసి సుమారు గత వర్షాకాలంలో కూడా మంత్రి కార్యక్రమం నుంచి ఇళ్ల స్థలాల అంశం గట్టిగా వినబడతా ఉన్నది. ఇదిగో అదిగో అంటూ కాలాపని చేస్తా అంటే వివిధ పద్ధతుల్లో అధికారులకైతేనేమి ప్రజాప్రతినిధులకైతేనేమి వివిధ రూపాల్లో మరి వీరి యొక్క డిమాండ్ తీసుకెళ్లిన ఫలితం లేక చిట్ట చివరి అస్త్రంగా గత వారం రోజులుగా దీక్షలు చేస్తూ తహసీల్ చౌరస్తా కేంద్రంలో కొనసాగించడం జరిగింది. దానికి వివిధ రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజా సంఘాలు మద్దతు తెలిపి దిగ్విజయవంతంగా 7 రోజులుగా వెళ్తూ ఈ డిమాండ్ను ప్రజల్లోకి అటు ప్రభుత్వం దృష్టికి పెద్ద ఎత్తున వెళ్తున్న క్రమంలో ఈరోజు 7వ రోజులో భాగంగా శుక్రవారం రోజున జగిత్యాల జిల్లాలోని మా సీనియర్ రైతు నాయకులతో కలిసి వేముల విక్రమ్ రెడ్డి అను నేను మా రైతుల యావత్ రైతాంగం తరఫున, ఎందుకంటే మాకు ఎంతో రైతు ఉద్యమంలో ఇచ్చినటువంటి రైతు ఉద్యమంలో పాత్రికేయులది కీలకమైన పాత్ర. ఎందుకంటే మీ రుణం ఎంత ఎప్పటికీ ఏ వర్గం కూడా తీర్చుకోలేదు. అందులో భాగంగా మా వంతు ప్రయత్నంగా ఈరోజు మీకు సంపూర్ణ సంఘీభావం ప్రకటిస్తూ అదేవిధంగా మీ న్యాయబద్ధమైనటువంటి డిమాండ్ను ప్రభుత్వం తక్షణమే ప్రత్యేక చొరవ చూపి సాధ్యమైనంత త్వరగా కాలయాపన చేయకుండా నెరవేర్చాలని నెరవేర్చని పక్షంలో అంటే దయచేసి అనేక భావించదు. మీ వెనుకాల ప్రతి వర్గం ఉంది. మీరు అంటే ఇక్కడ దాకా వచ్చిన వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో డిమాండ్ నెరవేరేంత వరకు మీరు వెనుదిరగద్దని నేను మీ అందరికీ సవినయంగా హృదయపూర్వకంగా మనవి చేస్తూ మీ వెంట ప్రతి వర్గంలో భాగంగా మా యావత్ రైతాంగం, ఎందుకంటే ఇప్పుడు ఖరీఫ్ పని కాలంలో వరి రైతులు ఇతరత్ర బిజీ కారణం చేత మా రైతులు పెద్ద ఎత్తున రాలేకపోయారు. భవిష్యత్తులో మీరు ఎటువంటి కార్యక్రమం తీసుకున్నా మేము స్వచ్ఛందంగా మీ వెంట నడుస్తాం. మీ యొక్క డిమాండ్లకు మేము మద్దతుగా మీతో పాటు కలిసికట్టుగా పోరాడతాం. ఎందుకంటే మీది న్యాయబద్ధమైనది. గతంలో కరోనాలో అయితేనేమి ఇతరత్ర ఎన్నో ప్రమాదాల్లో గత సంవత్సరం వర్షాకాలంలో అనుకుంటా బహుశా ఒక మన పాత్రికేయులు, ఎలక్ట్రానిక్ పాత్రికేయులు మృతి చెందారు. అట్లా ఎంతోమంది ఎన్నో విధాల ప్రాణాలు ఆసులు బాశారు. అదేవిధంగా ఎన్నో ప్రమాదాలకు గురై ఎంతో ఆరోగ్య సమస్యలు అయితేనేవి సమాజంలో ఉన్నతమైన గౌరవం ఉన్నా కానీ పేరు గొప్ప ఊరిదిప్ప అన్న చందంగా మారిన పక్షంలో దయచేసి ఇళ్ల స్థలాలే కాకుండా ఇంకా మరికొన్ని డిమాండ్లు కూడా మీరు దయచేసి ప్రభుత్వం ముందు ఉంచాలి. ఎందుకంటే మీకు ఎంత ఇచ్చినా సమాజంలో మీ పాత్రకు తక్కువే కాబట్టి ప్రభుత్వం కూడా నాకు తెలిసి సానుకూలంగా స్పందించే అవకాశాలు ఉన్నాయి. త్వరలోనే సంబరాలు జరిగే అవకాశాలు కూడా లేకపోతాయని మాకున్న సమాచారం మేరకు ఉంది. దయచేసి ఏంటంటే ప్రభుత్వానికి కూడా మేము మా పాత్రికేయుల తరఫున మా రైతాంగం పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. దయచేసి వాళ్ళది న్యాయబద్ధమైనది. ఈ యొక్క డిమాండ్ను మీరు తలుచుకుంటే క్షణాలలో పరిష్కరించవచ్చు. కాలయాపన చేయకండి దయచేసి. గతంలో నర్సింగాపూర్ 4-5 ప్రాంతాలలో స్థలాలు కూడా పరిశీలించినట్టుగా తెలిసింది. దయచేసి వీళ్ళ యొక్క అభిప్రాయం మేరకు వీళ్ళతో పూర్తిగా పరిపూర్ణంగా చర్చించి ఆమోదయోగ్యమైనది. దయచేసి ఇళ్ల స్థలాలతో పాటు దయచేసి నేను మీ తరఫున అప్పీల్ చేస్తూ ఉన్న ఈ యొక్క ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీకి అయితేనేమి, నాయకులకైతేనేమి, అధికారులకైతేనేమి
ఇంటి స్థానానికి కావాల్సినటువంటి నిధులు కూడా దయచేసి మంజూరు చేస్తే, ఎందుకంటే మళ్ళీ ఒక స్థలం ఇస్తే అది నిరుపయోగంగా మారే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ పాత్రికేయ వృత్తిలో ఒక కుటుంబాన్ని పోషించుకొని మళ్ళీ ఇల్లు నిర్మించుకునే ఈ యొక్క పరిస్థితి ఉండదు కనుక దయచేసి ప్రభుత్వం ఇళ్ల స్థలాలు కేటాయించి ప్రత్యేక చొరవ చూపి ఈ గృహ వసతి కల్పించి అన్ని వసతులతో కొని ఇల్లు కూడా నిర్మిస్తే జర్నలిస్టులకు సౌకర్యవంతంగా ఉంటుంది. వాళ్ళ సమాజంలో మరింత చురుకుగా వారి పాత్ర నెరవేర్చే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ సందర్భంగా నేను మరొకసారి ప్రభుత్వానికి, అధికారులకు, ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికార పార్టీకి మేము సవినయంగా ఎటువంటి రాజకీయ పరంగా కాకుండా మేము సామాజిక పరంగా మా వంతుగా ఒక రైతు నాయకులుగా మేము వారి యొక్క డిమాండ్ను మీ ముందు వస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ వేదిక నిర్వాహకులకు, అదేవిధంగా నాతో పాటు పాల్గొన్నటువంటి మా సీనియర్ రైతు నాయకులు ఐఎల్ఎన్ కమలాకరరావు గారు, రంగమ్మ బోదాస్ మల్లేష్ గారు, అదేవిధంగా షేర్ల మహేందర్ గారు, అదేవిధంగా తిప్పనపేట గంగాధర్ అన్న, వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమంలో గత 7 రోజులుగా ఓపికతో మీకు వృత్తిపరంగా అటు బయట బాధ్యత ఉన్నా కానీ డిమాండ్ కోసం ప్రతి ఒక్కరం కథం దూకాలన్నట్టుగా ఓపికతోని మీ యొక్క డిమాండ్ల సాధన కోసం ఇలా కూర్చుంటే నిర్వాహకులు సహకరిస్తున్న ప్రతి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ పాత్రికేయులకి నా తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై జవాన్ జై కిసాన్. कोरुटले का माइनॉरिटी वेलफेयर एसोसिएशन का प्रेसिडेंट मोहम्मद अनवर सिद्दीकी आने का मकसद जो शहर जगतियाल के अंदर जो 10 दिन से जो एराजी के ताल्लुक़ से सहाफ़ियों के लिए जो मुहिम चलाई जा रही है, जो लगातार 10 दिन से मुसलसल जद्दोजहद कर रहे हैं, ये बहुत खुशाइन बात है और हम भी उनके शाना बशाना उनके साथ हम भी अपना भी ताउन बरकरार रहता, इसी मकसद के साथ हमारा यहाँ पर पहुँचना हुआ और हम हुकूमत के आला अहदेदारों से मुतालबा करते हैं कि जो सहाफ़ी हज़रात जो बेलोस बिला मुआवज़ा कई बरसों से खिदमत अंजाम देते आ रहे हैं, उनके लिए जगह मुहैया करना और जगह फराहम करना ये हुकूमत की ज़िम्मेदारी है। और हुकूमत बनने से पहले भी वादा किया गया था कि सहाफ़ियों को एराज़ी ज़रूर दी जाएगी, लेकिन हुकूमत कायम हुई कई महीने हो चुके हैं, लेकिन आज तक इसका कोई मसला हल नहीं हुआ और इस ताल्लुक़ से कोई भी आवाज़ नहीं उठा रहे हैं। ये सहाफ़ियों को नज़रअंदाज किया जा रहा है। इसमें छोटा पेपर, बड़ा पेपर यानी इसमें जो दर्जा दे रहे हैं, इसको ख़त्म करते हुए सबको इक्वल समझते हुए सभी हजरात को, सभी सहाफ़ियों को एराज़ी मुहैया करना ये हुकूमत का फ़र्ज़ बनता है। और मैं हुकूमत से मुतालबा करता हूँ जो सहाफ़ी हजरात बेलोस बिला मुआवज़ा जो अपनी खिदमत अंजाम देते आ रहे हैं कई सालों से, वो एराज़ी के मुस्तहक़ हैं और वो 10 दिन से अपनी इस हड़ताल को जारी रखे हुए हैं और उनके मुतालबे को मुकम्मल करने के लिए हम पुरज़ोर अपील करते हैं हुकूमत से कि वो इस पर जल्द से जल्द गौर करते हुए इस मसले को हल करें और तमाम साफ़ियों के साथ इंसाफ किया जाए। मैं इसी के साथ अपनी बात को ख़त्म करता हूँ। जो मुझे मौका दिया गया जगत्याल के साफ़ी ब्रदर्स का मशकूर और ममनून हूँ। शुक्रिया, खुदा हाफिज़। ఈ రోజు రోడ్ల నుంచి జర్నలిస్టులు అందరూ వచ్చి జగిత్యాల జిల్లా జర్నలిస్టుకు మద్దతు పలకడానికి వచ్చినాము. గత 7 రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తున్నారు. కానీ ఇప్పుడు దాకా ఈ ప్రభుత్వం మేము ఉన్నాము, తొందరగా దీన్ని సాల్వ్ చేస్తామని ఎవరు వచ్చి చెప్తలేరు. అంటే ఒక జర్నలిస్ట్కి ఎండ అనక వాన అనక రాత్రి పగలనక వాళ్ళు ప్రభుత్వాన్ని జనాల నుంచి ప్రభుత్వాన్ని చేరేదాకా న్యూస్ కవర్ చేసి జనాలకి ఒక మంచి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చాలా కష్టపడి
ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఈ ప్రభుత్వం జర్నలిస్టులకు చూడలేదంటే చాలా బాధాకరం, చాలా సిగ్గుచేటు. ఎందుకంటే మనకు 4వ స్తంభం జర్నలిస్టులు అంటే 4వ స్తంభం. ఆ 4వ స్తంభంకి దిక్కు లేకుంటే ఈ ప్రభుత్వం ప్రజలకు ఏం న్యాయం చేస్తుందని. ప్రభుత్వము జర్నలిస్టులు అంటే కలంతో ఈ ప్రభుత్వాలు ఊడగొట్టే శక్తి జర్నలిస్టులకు ఉన్నది. దయచేసి ఈ ప్రభుత్వం జర్నలిస్టులని అర్థం చేసుకొని వాళ్ళు ఏం అడుగుతున్నారని, పెన్షన్ అడుగుతున్నారా లేక జీతం అడుగుతున్నారా గవర్నమెంట్తోని. ఇప్పుడు తమిళనాడులో గవర్నమెంట్ ప్రతి జర్నలిస్ట్కి 6,000 రూపాయలు పెన్షన్ ఇస్తుంది. అలసుగా మేము అడుగుతలేము. అలాంటిది ఒకటి చట్టం తీసుకొచ్చి ఈ జర్నలిస్టులకు ఆదుకోవాలి. ఎందుకంటే వీళ్ళే దేశాన్ని నడిపించే శక్తి ఉన్న అంటే అది ఏకైక ఒకే సంస్థ, అది జర్నలిస్టులు. ఆ జర్నలిస్టులకి దిక్కు లేకపోతే మరి ప్రజలకు ఏం న్యాయం చేస్తారని మేము ఈ మీడియా ద్వారా ప్రభుత్వాన్ని అడుగుతున్నాము. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు సీఎం అయ్యారు, చాలా పెద్ద పెద్ద మాటలు చెప్పారు, ఇప్పుడు దాకా ఒక్క మాటసుగా నెరవేర్చలేదంటే చాలా సిగ్గుచేటు. ఎందుకంటే జర్నలిస్టులు వాళ్ళ పనిని ఎట్లా చేస్తారంటే వాళ్ళ ఇంట్లో పిల్లలకు స్కూల్ ఉంటే స్కూల్ ఇవ్వకపోయి ఫస్ట్ ప్రభుత్వాన్ని ఎవరైనా ఇక్కడ అన్యాయం జరిగితే న్యూస్ కవర్ చేయడానికి పోతారు. అలాంటి జర్నలిస్టులకు 7 రోజుల నుంచి భిక్ష చేస్తుంటే ఈ ప్రభుత్వాన్ని ఇంత సిగ్గు అనిపిస్తలేదంటే అర్థమైతలేదు. అంటే ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్, సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి. మరి మా కలం పవర్ ఏంటిదో మీకు చూపిస్తాము, కంపల్సరీ చూపిస్తాము. ఈ ప్రభుత్వం ఇంత గోస జర్నలిస్టులని తీసుకుంటుందంటే చాలా దుఃఖం వస్తుంది. ఎందుకంటే జర్నలిస్టులు చాలా చాలా పేదరికం, అంటే పెట్రోల్ తీసుకు ఒక్కొక్కసారి పైసలు ఉన్నాయి. అలాంటి జర్నలిస్టులు వాళ్ళ నీతి నిజాయితీగా పనిచేసి ప్రజలకు ఒక మంచి సందేశం ఇస్తారు, న్యూస్ కవర్ చేస్తారు. ఆ జర్నలిస్టులకు ఇంత న్యాయం జరుగుతుందంటే చాలా చాలా బాధాకరం. అందుకోసం ఈ నిర్ణయం మీరు తొందరగా తీసుకొని జగిత్యాల జిల్లాలో అన్ని జర్నలిస్టులకు ఇళ్ళ స్థలాలు తొందరగా ఏర్పాటు చేయాలి. తొందరగా అంటే ఇవ్వాలని డిసిజన్ తీసుకోవాలి. నేను అంటున్న జర్నలిస్టులు అందరికీ మనం ఫేస్బుక్, మళ్ళీ సీఎం ట్విట్టర్ అకౌంట్స్లో ఉంటుంది, అందులో మనం ట్వీట్ చేసి మనము బాగా ఇది న్యూస్ మళ్ళీ స్పీడ్ చేయాలని కోరుతున్నాను. ఎందుకంటే ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. గత కొద్ది రోజులుగా ఇళ్ల స్థలాలు కేటాయించాలి దానిపైన మరి నిరసన తెలియజేస్తూ దీనిలో ఉన్నారు. మరి నిజానికి ఇది చాలా బాధాకరం. మరి పాత్రికేయ మిత్రులు మరి అనుక్షణం వార్తలను వెలికి తీస్తూ మరి సమాజానికి ఎంతగానో ఉపయోగపడుతూ ఈ సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించే పాత్రికేయ మిత్రులు ఇలా దీని గురించి ఒక పోరాడే దాకా రావడం అనేది కొంచెం బాధాకరమైన విషయమైనా కూడా తప్పకుండా నాకైతే ఆశాభావం ఉంది. తప్పకుండా ప్రభుత్వం దిగి వస్తూ మన కోరికలను తప్పకుండా నెరవేరుస్తుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అతి త్వరలోనే ఆ శుభవార్త మనం వింటాము. ఎందుకంటే ముఖ్యంగా మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు కూడా మరి అందరికీ అండగా నిలుస్తూనే ముందుకు వెళ్ళింది. ఇప్పుడు కూడా అలాగే ఉంటుంది అని చెప్పేసి తప్పకుండా మన మిత్రుల కోరికలన్నీ కూడా నెరవేర్తాయని చెప్పేసి నేను భావిస్తున్నాను. అంతేకాకుండా మరి రాబోయే ఈ డిజిటలైజేషన్ యుగంలో పాత్రికేయ మిత్రులందరూ కూడా నిజానికి ఎవరైనా పర్లేదు, చాలా అంటే చాలా చిన్న స్థాయి నుంచి కష్టపడి మరి సైకిల్ లేకుండా నడిచిపోయి వార్తల ఆఫీస్లో ఇచ్చిన రోజుల నుంచి ఇవాళ ఇంత దాకా మీరు ఎదిగారు అంటే నిజానికి సమాజం కూడా మిమ్మల్ని బాగా గుర్తిందని భావించాలి. ముందు రోజుల్లో కూడా ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొంటూ ధైర్యంగా ముందుకు వెళ్ళి ఈ పాత్రికేయ రంగానికే మీరు వన్నె తెచ్చే విధంగా మీరు ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ మరి ఈరోజు నిజానికి నేను అనుకోకుండా జగిత్యాల లాగానే మా వాళ్ళు చెప్పారు ఇలా ఉంది అంటే ఎస్ తప్పకుండా మనం వెళ్దాం. అన్నిటికంటే ఫస్ట్ ప్రియారిటీ బిజీ అనేది ఏంటంటే లాస్ట్కి పెడితే మనం పట్టించుకోవచ్చు. ఎన్ని పనులు ఉన్నా ఇది ప్రియారిటీ అనుకున్నప్పుడు ఇవ్వగలం కాబట్టి చెప్పాను. డెఫినెట్లీ షార్ప్ 3 o'clock మనం ఉండి మన చేతనే మనం ఈరోజు డేకి విరమణ చెప్పిద్దామని చెప్పేసి నేను రావడం జరిగింది. మరి ఐ విష్ ఎవ్రీబడి ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఈ పోరాటం చేస్తున్నాం కాబట్టి మేము పెద్ద ఏం అడగట్లేదు. మాకు ఉండడానికి గూడు కావాలి, దానికి అనువుగా స్థలం కావాలనే ఉద్యమం పట్టబట్టాం.
మీరు ఆకాంక్షించినట్టు ప్రభుత్వం తొందరగా స్పందించి మాకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తే ఈ ప్రభుత్వానికి మేము రుణపడి ఉంటాం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసి మాకు సంఘీభావం తెలిపినందుకు మరొకసారి శ్రీ నరేందర్ రెడ్డి గారికి మా పాత్రికేయుల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మనందరం చూసినట్టయితే పాత్రికేయుల పాత్ర ఎంతుందో సమాజానికి అందరికీ కూడా తెలుసు. మొత్తము జగిత్యాలలో మనకు పొద్దున లేస్తే చిన్న సంఘటన నుంచి రాజకీయ నాయకుల సంఘటన నుంచి ఉద్యోగాల నుంచి ఏ విషయమైనా పాత్రికేయులు లేకపోతే మనకు పత్రిక చూడకపోతే ఏం నడవదు కూడా. అటువంటి సందర్భం ఉన్నటువంటి సందర్భంలో మన పాత్రికేయులకు కనీసం ఉండడానికి నీడ లేని సందర్భం ఉన్నది. అంటే చాలామంది బయట ఏమనుకుంటారంటే పాత్రికేయులకు మంచిగా ఉంటారు, వాళ్ళు మంచిగా నీట్గా డ్రెస్సింగ్ చేసుకుంటారు, మంచిగా డిగ్నిఫైడ్గా ఉంటారు, వాళ్ళకి బాగా ఉన్న స్థాయిలో ఉంటారు అనుకుంటారు. కానీ నేను 2-3 సంఘటనలు నా జీవితంలో చూశాను. ఒక 2 మిత్రులు మా తెలిసిన వాళ్ళు కూడా ఉండడం వల్ల నేను దుబాయ్ మా మిత్రుడు ఉంటే మొన్న ఫుట్బాల్ పోటీలు నడుస్తున్నప్పుడు అక్కడ 2 వీసాలు ఉన్నాయి అంటే మేము కూడా వెళ్తా అని చెప్పేసి 2 పాత్రికేయులు అనడము చాలా బాగా అనిపించింది. నేను అన్నాను, అరే నీకు ఇక్కడ మంచిగా ఉంది కదా, మంచిగా డిగ్నిఫైడ్ ఉన్నావు, ఇక్కడ మంచిగా ఉన్నావు కదా అంటే, లేదబ్బా మా జీవితానికి ఏం తెలుసు, మాకు బాగా కష్టాలు ఉంటాయి, అసలు మమ్మల్ని ఎవరు పట్టించుకోరు, మేము అందరూ మేము పట్టించుకుంటాం కానీ మమ్మల్ని ఎవరు పట్టించుకోరు అనే విషయం చెప్పి నేను కష్టంగా వెళ్తాను అని చెప్పేసి అంటే అది చాలా బాగా అనిపించింది. అంటే పాత్రికేయులు నిజానికి కూడా జీతాలు ఉండవు, ఏముండవు, కేవలం మన అందరికి సర్వీస్ చేసుకుంటూనే ఉంటారు. కాబట్టి 30 సంవత్సరాల నుంచి నేను చూసిన ఇక్కడ రాజకీయ నాయకులు కానీ ఇంకా చాలామంది వాళ్ళ అంటే మేమే కానీ అందరం కూడా ఫోన్ చేయగానే అన్న ఇక్కడ సంఘటన జరిగిందంటే కరెక్ట్ 5 నిమిషాల్లో వస్తుంది. కరెక్ట్ 5 నిమిషాల్లో ఉంటారు అన్న, 5 నిమిషాల్లో సంఘటన ఇక్కడ ఉందంటే 5 నిమిషాల్లో ఉంటారు, 10 నిమిషాల్లో ఉంటారు. ఆ సంఘటన క్యాచ్ చేసి మన అందరికి కూడా తెలియజేస్తారు. అంటే ప్రతి సంఘటనలో కూడా అవసరమైనటువంటి వాళ్ళు పాత్రికేయులు కాబట్టి స్థానికంగా వాళ్ళు అందుబాటులో ఉండేటట్టు వాళ్ళకు ఇల్లు కేటాయించి అంటే మనకు స్థలం కేటాయించని చెప్పి కూడా అదే స్థలం మనకు ఇవ్వాలని చెప్పేసి కూడా మనం అందరం కూడా కోరుకుంటున్నాము. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు, ఇక్కడ ఉన్నటువంటి పెద్ద మనుషులు అందరూ కూడా దీన్ని సమర్థించడం కాకుండా, సంఘీభావం తెలపడం కాకుండా పోరాటం చేయాలి. అందరి కోసము మనం కూడా కూర్చోవాలి, వాళ్ళతో పాటు కూర్చొని ప్రభుత్వానికి వినతిపత్రం ఇవ్వడం కాదు, పోరాటం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. జై శ్రీరామ్, భారత్ మాతాకి.